డిగ్రీ పాస్ అవ్వాల్సిన పని లేదు, ఇంగ్లీష్ రావాల్సిన అవసరం అసలే లేదు. ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి వాళ్ళే పడతారు. పైగా వసూలు చేసిన మొత్తం వాటాల్లో 30% కమిషన్ కూడా ఇస్తారు. ఇదేదో మల్టీనేషనల్ కంపెనీ ఆఫర్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అమాయకుల ఆశనే పెట్టుబడిగా చేసుకొని కోట్లు కొల్లగొడుతున్న సైబర్ కేటుగాళ్ల నెట్వర్క్ ఇది. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ భారీ లోన్ స్కామ్ గుట్టును హైదరాబాద్ సైబర్ పోలీసులు రట్టు చేశారు. ఇంతకీ ఏంటి లోన్ భాగోతం? లోన్ పేరిట అమాయకులను ఎలా మోసం చేస్తున్నారు? ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, యువతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్ పథకం తీసుకొచ్చింది. అయితే కొందరు కేటుగాళ్లు ఈ ముద్రా లోన్స్ పేరిట భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ముద్రా లోన్ పేరిట అమాయకులను బోల్తా కొట్టించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అలాంటి ఓ ముఠాను తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ మహిళ గత ఏడాది నవంబర్లో ఇన్స్టాగ్రామ్లో ఒక లోన్ ప్రకటన చూసింది. మరుసటి రోజు ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తనను తాను ముద్రా లోన్ సర్వీసెస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. బాధితురాలి పేరుతో 3 లక్షల రూపాయల లోన్ మంజూరైందని నమ్మబలికాడు. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు అవసరం లేదని ఆధార్, పాన్ వివరాలు సేకరించాడు. ఆ తర్వాత ఇన్సూరెన్స్, టీడీఎస్, ఇతర ఛార్జీల పేరిట మొత్తం 1,08,274 రూపాయలు వసూలు చేశాడు. లోన్ వద్దని బాధితురాలు చెప్పగా క్యాన్సిలేషన్ ఫీజు పేరుతో మరికొంత డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఒక మహిళ విక్టిమ్ ఇందులో. సో ఆమె ఏం చెప్తుంది అంటే, ముద్రా లోన్ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. వాళ్ళ దగ్గర ఒక నంబర్ ఇచ్చారు. సో నేను దాన్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు వేరే నంబర్ నుండి మీకు కాల్ సెంటర్ నుండి కాల్ వస్తుంది, వాళ్ళు మీతో మాట్లాడతారు, అన్ని వివరాలు చెప్తారు అని చెప్పేసి ఆమెకి చెప్పారు. దానిలో భాగంగా నెక్స్ట్ డే వేరే నంబర్ నుండి వాళ్ళకి ఒక కాల్ వచ్చింది. వాళ్ళు అన్ని వివరాలు చెప్పేసి తర్వాత వీళ్ళకి ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి, టీడీఎస్ కట్ అవుతుందని, జిఎస్టీ అని చెప్పేసి ఈమె దగ్గర నుండి 1,00,000 వరకు అమౌంట్ వాళ్ళు డిపాజిట్ చేయించుకున్నారు. తర్వాత అది ఫ్రాడ్ అని ఆమెకి అర్థమైంది. తర్వాత వాళ్ళు రెస్పాండ్ కాలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మోసాలకు పాల్పడుతున్న బోచు అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెలుపుగొండ తరుణ్, చుక్కా శ్యామ్లను గుర్తించి అరెస్టు చేశారు. వీరంతా వరంగల్ జిల్లాకు చెందిన వారని ఆన్లైన్లో నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా లోన్ ఆఫీసర్లుగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తేల్చారు. నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్లు, 10 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సో ఇందులో భాగంగా మనకి ఎవరైతే ఇట్లా కాల్స్ చేస్తున్నారో వాళ్ళని మన కేసులో ఐడెంటిఫై చేసాము. ఒక 5 మందిని. వీళ్ళంతా కూడా మనకి వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు. వీళ్ళంతా కూడా కృష్ణ అండ్ రాహుల్ అనే వ్యక్తులు వీళ్ళకి హ్యాండ్లర్గా ఉన్నారు. వాళ్ళు వీళ్ళని హ్యాండిల్ చేస్తూ వీళ్ళని అప్పుడప్పుడు ఎప్పుడైతే ఇటువంటి విక్టిమ్స్ తెలుగు రాష్ట్రాల నుండి ఉన్నారో వాళ్ళందరినీ లిస్ట్ గ్యాదర్ చేసుకొని వీళ్ళని అక్కడికి పిలిపించుకొని ఢిల్లీ అటు సైడు, నార్త్ ఇండియా సైడు కాల్స్ మాట్లాడించడము, అక్కడే ఈ ఫ్రాడ్ చేయడం జరుగుతుంది. నిందితులుగా ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ముద్రా లోన్లు, ఇతర ఆన్లైన్ లోన్ల పేరుతో ఎలాంటి వడ్డీ, ముందస్తు చెల్లింపులు లేకుండా రుణాలు ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తున్నారు. ఆసక్తి చూపిన వారి డేటాను సేకరించి రాష్ట్రాల వారీగా విభజించి తెలుగు రాష్ట్రాల డేటాను ఈ నిందితులకు పంపుతున్నారు. ప్రధాన నిందితులు కోల్కతా, ఢిల్లీలో ఉంటూ బాధితులకు ఫోన్ చేసి ప్రాసెసింగ్ ఫీజు, టీడీఎస్, ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అంతా కూడా ఒక నెట్వర్క్ లాగా జరుగుతుంది. సో ఇది నార్త్ ఇండియాకి సంబంధించి కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు. ముద్రా లోన్ అని, ఇంకా గవర్నమెంట్ అనౌన్స్ చేసే లోన్స్ అని కూడా మేము మీకు ఈజీగా ఇప్పిస్తాము, మీకు ఎక్కువ ప్రాసెస్ లేకుండా చేస్తాము అని చెప్పేసి
వాళ్ళందరికీ పబ్లిక్కి అడ్వర్టైజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో అడ్వర్టైజ్మెంట్స్ని చూసి దాన్ని ఆ నంబర్స్కి కాల్ చేయటము, లేకపోతే దానిలో కాంటాక్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తారో అట్లాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు గ్యాదర్ చేసుకొని సోషల్ మీడియా ద్వారా వాటిని ఏం చేస్తున్నారు అంటే ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి వీటికి ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ భాషలోనే వాళ్ళకి కాల్ చేసే విధంగా, ఇప్పుడు మనకి తెలంగాణలో తెలుగు మాట్లాడే వాళ్ళని వాళ్ళు వేరే విధంగా సంప్రదించి కొంతమందిని గ్యాదర్ చేసుకొని, ఇదంతా ఒక నెట్వర్క్ లాగా పనిచేస్తుంది, వాళ్ళని గ్యాదర్ చేసుకొని తెలుగుకు సంబంధించిన విక్టిమ్స్కి తెలుగు భాషలోనే కాల్ సెంటర్ లాగా మాట్లాడించి వాళ్ళని నమ్మించి ఈ విధమైన మోసాలు చేస్తున్నారు. అరెస్ట్ అయిన 5 నిందితులు చదువు మధ్యలో ఆపేసి కూలీ పనులు చేసేవారని పోలీసులు వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఫేస్బుక్ ప్రకటనల ద్వారా రాహుల్ అనే వ్యక్తిని సంప్రదించి ఈ అక్రమ కాల్ సెంటర్లో చేరినట్లు గుర్తించారు. వీరు ప్రతిరోజు 180 నుంచి 200 కాల్స్ చేస్తూ బాధితులను మోసం చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వసూలైన మొత్తంలో వీరికి 30% కమిషన్ లభించేది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, ప్రకటనలు వస్తున్నాయి. సో లోన్స్ ఇప్పిస్తాము, లేదా వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాము, లేకపోతే ఒక రోజులోనే మీరు లోన్ ప్రాసెసింగ్ చేసి మీకు లోన్ ఇప్పిస్తామని చెప్పి, అలాగే ఫ్రీ గిఫ్ట్స్ అని, ఫ్రీ ఆఫర్స్ అని చెప్పేసి, ట్రేడింగ్ అని, ఇట్లా డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ప్రకటనలు వస్తున్నాయి. అన్ని లాంగ్వేజెస్లో వస్తున్నాయి, అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా వస్తున్నాయి. వీటిలో చాలా వరకే మోసమే ఉంటాయి. మన దగ్గరకు వస్తున్న ఫిర్యాదులన్నీ కూడా వీటికి రిలేటెడే ఉన్నాయి. సో పబ్లిక్కి మేము చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ప్రకటన నమ్మొద్దు ఫస్ట్. అలాగే ఫ్రీ ఆఫర్స్, తర్వాత వడ్డీ లేని రుణాలు, తర్వాత ఈజీగా మీకు రుణం వచ్చేలాగా చేస్తాము, ఇట్లాంటి ప్రకటనల్లో కూడా చాలా మోసపూరితమైనవి ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. సో ఇటువంటిది ఏదైనా మీకు లోన్ కావాలంటే లోకల్ బ్యాంక్లోనో లేకపోతే లోకల్గా ఉండే ట్రస్టెడ్ కంపెనీనో, ఫైనాన్స్ కంపెనీనో మీరు అప్రోచ్ అవ్వండి. సో దట్ తర్వాత ఏది జరిగినా వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో సులభంగా లోన్లు ఇస్తామనే ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.